15 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని రెడీ అయ్యారు. కోటిన్నర పెట్టి ఫ్లాట్ కూడా కొన్నారు. ఏం జరిగిందో తెలీదు. ప్రేమికులు రోజే కారులో శవమై కనిపించారు. లవర్స్ డేనా నోయిడాలో విషాదం జరిగింది. ప్రియురాల్ని తుపాకీతో కాల్చి చంపాడు ఒక ప్రియుడు. నోయిడాకు చెందిన రేఖ, ఢిల్లీకి చెందిన సుమిత్ 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కోటిన్నర పెట్టి ఫ్లాట్ కూడా కొన్నారు. నిన్న రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన జంట ఇవాళ ఉదయం నోయిడాలో కారులో శవమై కనిపించారు. కారులో నుంచి కాల్పుల శబ్దాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారు కిటికీ పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ముందు సీట్లో జంట నిర్జీవంగా పడుంది. సుమిత్ చేతిలో గన్నుండడంతో రేఖను కాల్చి చంపి ఆ తర్వాత తాను సూసైడ్ చేసుకున్నాడని చెబుతున్నారు పోలీసులు. కారు నుండి ఒక పిస్టల్, 2 ఖాళీ కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కోసం పోలీసులు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.